ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి బీసీలకు అనేక తప్పుడు హామీలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని దోపిడీ చేసి వారి కుమారుడికి లక్షల కోట్లు అవినీతి చేసుకోవడానికి పట్టాభిషేకం చేసి సర్టిఫికేట్ ఇచ్చి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలను అధికారం కోసం వాడుకొని బీసీలకు ఇచ్చిన హామీలు విస్మరించి బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తుంటే బీసీలకు సంబంధించిన 5 న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 4-5 నెలల నుండి అనేక రకాలుగా డిమాండ్లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించకుంటే శాంతియుతంగా 2 రోజుల క్రితము బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు బీసీ పెద్దలు మేధావులు అన్ని వర్గాల ప్రజలు మద్దతుతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కావచ్చు జాతీయ నాయకులు కావచ్చు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి ఈ 5 న్యాయపరమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం స్పందించకుండా మీనవేషాలు లెక్కిస్తోంది. నేను ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఏం జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. మీరు అధికారాన్ని ఉపయోగించుకొని అధికార బలగాల్ని ఉపయోగించుకొని దీక్షను భగ్నం చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఈ దీక్షను విరమించే ప్రసక్తే లేదు. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా, దేశవ్యాప్త ఉద్యమంగా, జాతీయ స్థాయిలో ఉద్యమ రూపం దాల్చకముందే ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం స్పందించేంత వరకు, కేవలం స్పందించడం కాదు, పరిష్కారాన్ని ప్రకటించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారికి కానీ బీసీల ఓట్లను వాడుకోవడము, బీసీలను వాడుకోవడం తెలుసు తప్ప బీసీల సమస్యలపైన, బీసీల అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనము. దీనికి వీళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రముఖ నాయకులతో పాటు జాతీయ నాయకులు, జాతీయ మేధావులు చాలామంది ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు, సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు, మేధావులు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు లాంటి
ప్రజాప్రతినిధులు కూడా ఈ దీక్షకు మద్దతు తెలిపారు. ఈ దీక్ష 100% న్యాయపరమైన డిమాండ్లతో కూడిన దీక్ష. అన్ని వర్గాల మద్దతు ఉంది. ప్రభుత్వము ఎలాంటి కుట్రలు చేసినా, ఎలాంటి రాజకీయాలు చేసినా దీక్ష విరమించబోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ 5 డిమాండ్లను పరిష్కరించేంత వరకు దీక్ష కొనసాగుతుంది.